హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అపూర్వ వంటలు. ముందుగా మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కమ్మనైన కాజు చికెన్ ఫ్రైని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా ఒక ప్లేట్లోకి తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 4 టేబుల్ స్పూన్స్ కారం, క్రిస్టల్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ ఫుల్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూను. అవన్నీ కూడా 1.5 కేజీ చికెన్లో వేసి కొంచెం కరివేపాకు వేయండి. కమ్మటి వాసన వస్తుంది. ముందుగా కలిపేసుకోండి అదంతా ముక్కకు పట్టేటట్టుగా. తర్వాత పెరుగుని చిన్న కప్పుతో వేశాను. అది కూడా వేసి కలిపి 1 గంట నాననివ్వండి. నానినాక 2-3 గరిటెల నూనె ఒక నాన్ స్టిక్ పాన్లో వేసుకోండి. మనం ఇప్పుడు రెడీ చేసుకున్నది దాంట్లో వేసుకోవాలి. 1 అవర్ కంపల్సరీ నానాలండి. మీకు కుదరని పక్షంలో అరగంటైనా నానపెట్టుకోండి. హైలో పెట్టుకొని 15 నిమిషాలు మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. నీరు అనేది వస్తుందండి. ఆ నీరంతా ఇంకే వరకు మనం హైలో పెట్టుకొని చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవచ్చు. దీంట్లో పెరుగు వేసాం కాబట్టి ముక్క అనేది చాలా మెత్తగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి. ఇంకా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మధ్య మధ్యలో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేయటం వల్ల మనకి కమ్మగా ఉంటుంది ఫ్రై, నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. జ్యూస్ చూసారా ఎంత వచ్చిందో? అదంతా ఇంకిపోవాలి. ఇంకి డ్రై అయితేనే మనకి ఫ్రై అనేది రెడీ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చికెన్లో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ అండి. కాబట్టి చికెన్ని వారానికి ఒకసారైనా డెఫినెట్గా మనం తీసుకోవాలి. కొలెస్ట్రాల్ ఏమీ ఉండదు చికెన్లో. కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా, షుగర్ పేషెంట్స్ అయినా, ఎవరైనా సరే చక్కగా చికెన్ని తీసుకోవచ్చు. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చింది. ఇది కాజు చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం కాజు తీసుకొని నెయ్యిలో లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. మరి మాడిపోయేటట్టు ఫ్రై చేసుకుంటే మనం వేసేటప్పటికి ఇంకా అవి కలర్ చేంజ్ అవుతాయి. ఇంకా కొత్తిమీర, కరివేపాకుని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. చికెను ఇలాగా ఎర్రగా వేపుకోవాలి. ఎర్రగా వేపుకుంటే మనకి ముక్క టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో కారం, గరం మసాలా వేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఇంకా జీడిపప్పు పలుకులు వేసుకొని తిప్పేసుకుంటే మనకి కాజు చికెన్ ఫ్రై రెడీ అండి. చాలా స్మూత్గా టేస్టీగా ఉంటుంది. అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది తినడానికి. బిర్యానీలోకైనా, వైట్ రైస్కైనా, చపాతీకైనా ఈ ఫ్రై సూపర్గా ఉంటుంది. అన్నిటికన్నా బిర్యానీకి, వైట్ రైస్కి చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.